దేవుడు మన ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో తెలుసా? దీని గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడింది. మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. అయితే భూమి మీద ఏమీ లేకుండా శూన్యంగా ఉంది. మహాసముద్రాలన్నీ చీకటితో కమ్మేసింది. దేవుని ఆత్మ సముద్రాలపై సంచరించేది. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అని అన్నాడు. వెంటనే వెలుగు ప్రకాశించడం మొదలైంది. వెలుగు చక్కగా ఉందని దేవుడు గమనించి చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. ఆ వెలుగుకి పగలు అని, చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. అస్తమయం అయింది. ఆ తర్వాత ఉదయం అయింది. మొదటి రోజు గడిచింది. రెండవ రోజు దేవుడు భూమి మీద ఉన్న నీటిని 2 భాగాలు చేయుటకు అంతరిక్షం ఉండునుగాక అని అంతరిక్షాన్ని చేసి నీళ్లను వేరుపరిచాడు. కొన్ని నీళ్లు అంతరిక్షం పైన, కొన్ని నీళ్లు అంతరిక్షం క్రింద ఉన్నాయి. దేవుడు ఆ అంతరిక్షానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అస్తమయం అయ్యి ఉదయం అవ్వగానే రెండో రోజు ముగిసింది. మూడవ రోజు దేవుడు పొడి నేల కనబడినట్లు ఆకాశం క్రింద ఉండే నీరు ఒక్కచోట చేరునుగాక అన్నాడు. వెంటనే దేవుడు చెప్పినట్లు జరిగింది. ఆ పొడి నేలకు భూమి అని, ఒక్కచోట చేరిన నీటికి సముద్రాలు అని దేవుడు పేర్లు పెట్టారు. ఆయనకి ఇది అందంగా కనబడింది. అప్పుడు దేవుడు భూమి మీద గడ్డి, ఆహారపు ధాన్యపు మొక్కలు, ఫలవృక్షములు మొలుచునుగాక. ఫలవృక్షములు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి, మరియు ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమి మీద పెరుగునుగాక అని అన్నాడు. వెంటనే భూమి విస్తారమైన ఆహారపు చెట్లు, మొక్కలతో నిండిపోయింది. మూడో రోజు గడిచింది. నాలుగవ రోజు 2 పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని అంటే సూర్యుడిని, రాత్రి వేళ ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని అంటే చంద్రుడిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. 4వ రోజు పూర్తయింది. 5వ రోజు దేవుడు అనేక సముద్ర జంతువులను, ఆకాశ పక్షులను చేసి వాటిని ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లలను పెట్టి సంచరించమని దేవుడు వాటితో చెప్పాడు. 5వ రోజు ముగిసింది.